మకర రాశి వారికి జూలై మాసంలో సుఖ సంతోషాలతో తులతూగుతారు. ధనాభివృద్ధి బాగుంటుంది. అయితే ఖర్చులు కూడా అధికమే. మీ ఆలోచనలు చక్కగా కార్యరూపం దాల్చి కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి. సవాళ్లను స్వీకరించి ఆచరణలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలము, ద్వితీయార్థం ప్రతికూలము. వ్యాపారపరమైన లాభాలైతే గడిస్తారు. వస్తువుల నాణ్యత మీద ఆలోచనలు చేస్తారు. క్రయ విక్రయాలు రెండూ కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. డాక్టర్లకు, మెడికల్ షాపు వారికి, ఆయుర్వేద మందులను అమ్మేవారికి మరింత అనుకూలంగా ఉంటుంది. మీ గృహమున వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుంది. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు. మీ శ్రేయస్సు అలాగే మీ ఆరోగ్య సంబంధ ప్రతికూలతలను సమర్థవంతంగా అధిగమిస్తారు. పరామర్శలు చేయుదురు. పుణ్యనది స్నానములు చేస్తారు. అయితే ఈ మాసం ఆయుర్భావంలో కుజకేతు సంయోగం, అష్టమ కుజుడు, సప్తమ బుధుడు, అలాగే మాస ద్వితీయార్థంలో రవిగ్రహ అనుకూలత లేని కారణంగా కొన్ని పనులు మధ్యలోనే నిలిచిపోవును. ఆర్థికంగా అస్థిరత ఏర్పడును. ప్రయాణములయందు ఆటంకములు, వ్యవహారాదులయందు వ్యతిరేకత, ఇతరులకు జామీను ఉండుట వలన అధిక నష్టము, ధన నష్టము, భూ సంబంధ వ్యవహారాలయందు నష్టములు, నమ్మిన వారే మోసం చేయుదురు కనుక మెలకువ ముఖ్యము. సోదరమూలక ఇబ్బందులు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో మాట్లాడేటప్పుడు సహనాన్ని, సంయమనాన్ని కోల్పోవద్దు. కొంతమందిలో దొంగల వల్ల భయము, వాహన ప్రమాదములు, రక్తబంధు అరిష్టం, ఆత్మీయులలో ఒకరి ఆరోగ్య పరిస్థితి మీకు ఆందోళన కలిగించును. కుటుంబ సౌఖ్యం తక్కువ, శారీరక శ్రమ అధికము, ఫలితంగా ఆరోగ్య భంగములు. కనుక జాగ్రత్తలు ఎంతైనా అవసరం. కావున ప్రతిరోజు మహాగణపతిని పూజించి, అలాగే ఏదైనా మంగళవారం నాడు కందులను దానం చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు సర్వదా శ్రేయస్కరం, శుభప్రదం.